హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు పొద్దుగాల చందమామ పరకలు వచ్చినాయి ఫ్రెండ్స్. పొద్దుగాలనే వచ్చినాయి, తీసుకున్నాం. 50 రూపాయలకు పావు కేజీ అట. అర కేజీ తీసుకున్నాం 100 రూపాయలు ఇచ్చి. చందమామ పరకలు చాలా చక్కగా సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. పెద్దవాటికన్నా చిన్నవి చాలా టేస్ట్ ఉంటాయి. మంచిగా చారు పెట్టి వండుకుంటే సూపర్ ఉంటాయి. కడుగుతాడు మా ఆయన, మా తమ్ముడు కడుగుతాడు. చూడండి, చాలా చక్కగా ఉంటాయి, ఎంత టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి తీసుకొని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నాయో. సూపర్ ఉంటాయి. ఒకసారి మీరు కూడా వండి చూడండి, చాలా చక్కగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కడగటానికి ఇబ్బంది అనిపించినా కూడా ఒక్కొక్కటి తలకాయలు తోకలు అన్నీ తీసి పక్కకు పెట్టాలి కాబట్టి ఎంత ఇబ్బంది అయినా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా ఇబ్బంది అవుతుంది కొంచెం కడగడానికి, చిన్న చేపలు కాబట్టి ఇబ్బంది అయినా కూర మాత్రం భలే టేస్ట్ ఉంటుంది. చూడండి, కడుక్కుంటే పక్కకు పెడతారు గిన్నెలో. అర కేజీ చేపలు ఇవి సూపర్ ఉంటాయి. తొందర కానీ రాదు, మాట్లాడే సరిపోతుంది. వీళ్ళు మాట్లాడుకుంటూ లేట్ చేస్తారుగా. కడుగురి దబ చూస్తాను కదా, కొంచెం లేట్ అవుతుంది తీసుడు. తలకాయలు తోకలు అన్నీ తీసుడు లేట్ అవుతుంది. పోయి నీళ్ళు పోయారా చిన్న అట్లా. ఇంత 8-9 అవుతుంది వీళ్ళు కడిగే వరకే. చాలా తెల్లగా ఉన్నాయి చూడు, సూపర్నే కదా, బాగున్నాయి. మంచిగా కడుగుతాడు. బాగా రాకకు, ఇప్పుడే పట్టుకొచ్చినాయి కాబట్టి చాలా బాగున్నాయి చేపలు మాత్రం ఫ్రెష్గా. మా బుజ్జి ఉల్లిగడ్డలు కోస్తుంది, ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు కోస్తుంది. చిన్న సాటుకుది ఇది సాటు మంచిగా పెట్టు. ఇంకో చెల్లు నీడ పడుతుంది. అయినా యారా ఉల్లిగడ్డలు తొందరగానే. ఇగో పసుపు, కారం, అల్లం అన్నీ వేసి కలిపి పెట్టుకోవాలి. పరకలు కలిపి పెట్టుకొని అన్నింట్లోనే వేయాలి. కారం వేసిన, పసుపు వేసిన, అల్లం వేసిన అన్నీ కలిపి పెట్టుకొని కడాయి పొయ్యి మీద పెట్టుకొని గిన్నె పొయ్యి మీద పెట్టి సరిపోని నూనె పోసుకోవాలి. సరిపోద్దా? అడబట్టినా సరిగా పడతలే. ఇంకా కొంచెం పోయానా, ఇంకో పావు నూనె పోసి తాలింపు గింజలు, ఎల్లిగడ్డ అన్నీ వేసి తాలింపులా అట్లా చూపి మంచిగా. అవునా, పడతలేదు, మంచిగా చూపియా రాదు. నూనె వేడవుతుంది. బుజ్జి జీలకర్ర ఏడున్నదిరా? అయితే ఉల్లిగడ్డలదే ఇక. మళ్ళా సాట్ అవుతాను చిన్న, ఇటు పెట్టు రావట్లేదు, అవపడతలే. ఓయ్ గట్టేడు పడతాను, ఇటు పెట్టు, తర్వాత మాట్లాడుకుందు కానీ. నూనె వేడైతే తేరా.
ఉల్లిగడ్డలు, జీలకర్ర, గంటి తెచ్చిండు. గంటి అందుకో నాని. మంచిగా ఏంపాలి. ఉల్లిగడ్డలు మంచిగా పండుగ వేగాలి. ఫస్ట్ చారు పోయొద్దు, చారు పోసి వేస్తారు కొంతమంది. కొద్దిసేపు నూనెలో మగ్గాలి. కొంచెం సిమ్లో పెట్టుకొని మంచిగా దోరగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం కలుపుకోవాలి. కొద్దిగా వేగాలి, మంచిగా వేగాలి. చూడండి, ఇప్పుడే అవుతుంది. ఇట్లా కావాలి, కలర్ చేంజ్ కావాలి, మంచిగా దూరగా కావాలి. అందులో వేసినా కానీ కొంచెం అంత ఇంట్లో వేస్తాను. పసుపు, గోల్డ్ కలర్ అయినాయి కదా, ఇట్లా వేసుకోవాలి చేపలు. ఫస్ట్ కొంతమంది చారు పోసి వేస్తారు కానీ అట్లా వేయద్దు. ఇట్లా బాగుంటాయి. ఇట్లా వేస్తే ఖరాబ్ అవుతాయి అనుకుంటారు కానీ ఏం ఖరాబు కావు. ఉల్లిగడ్డలు ఉన్నాయి, నూనె ఉన్నది కాబట్టి ఖరాబు కావన్నట్టు. కలిపితే ఖరాబ్ అయితే అనుకుంటారు కానీ నిమ్మలంగా ఇట్లా కలుపుకోవాలి, ఏం ఖరాబు కావు. చూడండి, ఏమైనా ఖరాబ్ అవుతానే, ఒక్కటి కూడా ఖరాబ్ కావట్లేదు. కొద్దిసేపు మగ్గినాక చారు పోసుకోవాలి. ఇప్పుడు బాగుంటాయి అన్నట్టు. చింతపండు ఏడున్నది? ఈ గిన్నెలా చారు పిసుకుతానా. చారు పిసికి ఇప్పుడు అందులో పోతే బాగుంటుంది. ఫస్ట్ పిసికి తాలింపులో పోసి తర్వాత మసిలినాక వేస్తే అట్లా టేస్ట్ ఉండదు. ఎందుకంటే కొద్దిసేపు అయినా నూనెలో మగ్గాలి చేపలు, బాగుంటుంది అప్పుడు. ఒక్క ముక్క కూడా, ఒక్క చేప కూడా ఖరాబ్ కాలేదు. చూడండి, అంత చిన్నగా ఉన్నా. ఖరాబ్ అవుతాయని కొంతమంది తాలింపు చారు పోసి తాలింపుకు ఆ చారు మసిలే ముందట చేపలు వేస్తారు. ఖరాబ్ అయినాయా? కాలేదు, ఏం కాలేదు. చూడండి, ఇట్లా వండుకుంటే చాలా బాగుంటుంది. చూస్తారు కదా మీరే.
ఇట్లా కలిపినా కూడా ఒక్క ముక్క కూడా ఖరాబ్ కాలేదు, నూనెలు వేగినాయి కాబట్టి. చూస్తారు కదా మీరు ఫ్రెండ్స్. మేము చాలా మంది ఉన్నాం కాబట్టి సరిపోదని ఇంకా కొంచెం అంత పోయామంటే ఇంకా కొంచెం పోసిన చారు తీసుకుతాను. జాలే ఇది జారిపోతుంది. చాలు కదా బుజ్జి, చాలు కదా ఇది, చాలు. నీరు ఎక్కువ ఎందుకమ్మా, ఒక పూట తింటే చాలు. పొయ్యిద పోసిన మసులుతుంది. ఇక చాలా టేస్ట్ ఉంటుంది చూడండి. నూనె కూడా సరిపోని పోసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇక చారు మాత్రం చూడండి ఎంత బాగుందో. అన్నీ వేసి కలిపి పెట్టుకొని ఫస్ట్ ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా చూసి వండు, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చారు వేడెక్కుతుంది, మసులుతుంది చూడండి. చాలా చక్కగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ఇట్లా ఉండి ఒకసారి ట్రై చేయండి. చందమామ పరకాలు తీసుకుంటే సూపర్ ఉంటాయి. ఒక్క చేప కూడా ఖరాబ్ కాదు, చాలా చక్కగా ఉంటాయి. సూపర్ అయింది చూడండి. కొంచెం మసాలా వేసుకొని, మెంతి పొడి వేసుకొని తెచ్చితే ముద్దకొకటి తినొచ్చు. సూపర్.